గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ రోజు మనం ఏ పేపర్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో మొదటి వార్త మనం చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్గా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు, బండికి బెయిల్ మంజూరు అంటూ మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మరి బండి సంజయ్ గురించి మనకి ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాష్ట్ర ప్రభుత్వానికి మానవ సంబంధాలు విలువ తెలియట్లేదు అనేది ఒకటైతే ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇక గురుకులాల కొలువుకు వేళాయ అనేది కూడా మనకు ఒక ప్రధాన వార్తగానే ఇచ్చారు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూసుకుందాం. ఆ తర్వాత చూసినట్లయితే ఇక ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు, మళ్ళీ గెలిచేది మనమే అంటూ ప్రధాని మోదీ కూడా ఒక వార్త అయితే ఇక్కడ సంచలనంగానే ఇచ్చారు. అంటే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది మనమే అన్నట్లుగా కూడా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఇక మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు, ప్రధాని రాకకు నిరసనగా బొగ్గు గనులు ఆందోళనలు చేపట్టాలి అన్నట్టుగా మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. సో అన్ని కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇంకా ఫస్ట్ మనం బండికి బెయిల్ అనే దానికి సంబంధించి చూసుకుందాం. షరతులతో మంజూరు, 20,000 పూచీకత్తు, ఇద్దరి జమానత్ అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే హన్మకొండలోని ఆయనకి ఖచ్చితంగా షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. అంటే దేశం విడిచి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అనేది కూడా ఆయనకి ఒక షరత్ అయితే పెట్టారు. అలాగే 20,000 పూచీకత్తు కూడా అయినట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు ఎట్టకేలకు ఆయనని బెయిల్పై విడుదల చేస్తారు అనేది తెలుస్తుంది. ఈరోజు రిలీజ్ అవుతారు ఆయన ఖచ్చితంగా. ఇంకా పార్టీ రాత్రి 10 గంటల నుంచి కూడా న్యాయమూర్తి అనిత ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా సాక్షులను ప్రభావితం చేయొద్దని కూడా స్పష్టీకరణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అన్ని రూల్స్ తోటి మాత్రమే ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే కరీంనగర్ జైలు నుంచి ఆయన నేడు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 8 గంటల పాటు సుదీర్ఘ వాదనల తర్వాత ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఆయనకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తుంది. అనేక యొక్క పకడ్బందీ షరతులతోటే బెయిల్ మంజూరైంది. 10 గంటల పాటు దాదాపుగా 8 గంటల పాటుగా ఆయనను విచారించి అన్ని విషయాల తర్వాతనే ఆయనకి అతి కష్టంగానే ఈ బెయిల్ కూడా మంజూరైనట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే మరొకటి చూసినట్లయితే ఇక పోలీసుల కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది బండి సంజయ్ విషయంలో. అలాగే బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. బండి సంజయ్ బెయిల్పై విడుదలవుతున్న నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో అందరూ కూడా మరి కార్యకర్తలంతా కూడా అక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే ఫోటో షేర్ చేస్తే పేపర్ లీక్ చేసినట్లా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు ఇక్కడ మనకి. ఇంకా పబ్లిక్ డొమైన్లోకి ఉన్నటువంటి సమాచారాన్ని పంపితే నేరం అవుతుందా అంటూ కూడా క్వశ్చన్. అంటే ఒక పేపర్ అంతా కూడా పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా అది డొమైన్లోకి వెళ్ళిన తర్వాత అది వాట్సాప్లో షేర్ చేసి అది పేపర్ లీకేజ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టారు. అది ఎలా పేపర్ లీక్ అన్నట్లు అవుతుంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా మనం చూస్తే రిమాండ్ రిపోర్టులో ప్రతి ఒక్క ఆరోపణలు ఏమీ కూడా లేవు కదా అంటూ కూడా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కే పెట్టారు. ఇక ప్రభుత్వానికి హైకోర్టు ఇది ఒక సూటి ప్రశ్న అనేది కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. ఇంకా వివరణ నోటీసులు ఇవ్వలేదు, బండి సంజయ్ కుట్రదారుడు అంటూ అడ్వకేట్ జనరల్ వాదన కూడా వినిపించినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక క్యాష్ పిటిషన్పై కూడా తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక ఈటెలకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈటెల మాత్రం ఒకటే చెప్తూ ఉన్నారు, ప్రధాని మోదీ రాక ఉంది కాబట్టి ఆయన బహిరంగ సభ ఇక్కడ ఉంది కాబట్టి ఆ టైంలో నేను రాలేను కాబట్టి ఖచ్చితంగా 10వ తారీఖు మాత్రం నేను అటెండ్ అవ్వగలను అంటూ కూడా నోటీసులు జారీ చేసిన అధికారులకు చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకా ఇద్దరు పిఏలకు అందజేసిన పోలీసులు అంటే ఆయనకు ఈటెలకు యాక్చువల్లీ ఒక వాట్సాప్ ఓపెన్ చేయడం కూడా రాదు అన్నట్లుగానే ఆయన మాట్లాడారు. ఏదైనా చూడాలి వాట్సాప్లో అంటే ఖచ్చితంగా వాళ్ళ పిఏలే చూస్తారు అవన్నీ కూడా అనేది కూడా ఆయన ఫోన్ కూడా ఎక్కువగా వాడను అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రధాని వచ్చే నేపథ్యంలో ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో నేనైతే 7వ తారీఖు రాలేను కానీ 10వ తారీఖు మాత్రం రాగలను అంటూ కూడా
అధికారులకు చెప్పడం జరుగుతుంది. ఇక ఆయన ఆ ఇద్దరు పిఏలకు కూడా పోలీసు వాళ్ళు సమాచారాన్ని అందించారు. ఇక 10న విచారణకు హాజరవుతాను అంటూ ఈటెల రాజేందర్ చెప్పారు. ఆ విషయాన్ని కూడా మనకి క్లియర్‌గా ప్రస్తావించారు. ఇక మేమేమైనా మీ జీతగాళ్ళం అంటూ ఈటెలకు సాయంత్రం 5 గంటలకు నోటీస్ ఇచ్చి 6 గంటలకు హాజరవ్వమంటారా అంటూ కిషన్ రెడ్డి కూడా క్వెషన్ చేస్తూ ఉన్నారు. 5 గంటలకి నోటీసులు ఇచ్చారు. 6 గంటలకు హాజరవ్వమంటున్నారు. మేమేమైనా మీ జీతగాళ్ళమా మీరు చెప్పినట్టు చేయటానికి అంటూ కూడా మరి అధికారులను క్వెషన్ చేస్తున్నటువంటి మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం 13th పేజీలో చూడొచ్చు. మొత్తానికైతే ఈటెల మాత్రం ఆ రోజు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆయన హాజరయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు అనేది మాత్రం పార్టీ నేతలందరి యొక్క అభిప్రాయం. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా అరెస్టులు జైళ్లు కొత్త ఏం కాదు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆయనకి ఏమీ కొత్త ఏం కాదు అన్నట్లుగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. సో అధికార పార్టీ కుట్రతోనే కేసులు పెట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే ఇంకా టీఎస్పీఎస్సీ లీకేజీలో కేటీఆర్ పాత్రను ఎత్తి చూపినందుకే ఈ విధమైన కుట్రకు పాల్పడుతూ ఉన్నారు అనేది కూడా ఒక బండి సంజయ్ యొక్క వాదన ఉన్నది అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లియర్గా ఇచ్చారు. ఇక కేసీఆర్ కుట్రలకు భయపడొద్దు అంటూ పార్టీ కార్యకర్తలకు అలాగే పార్టీ శ్రేణులందరికీ నాయకులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తూ ఒక సందేశాన్ని అయితే పంపుతూ ఉన్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళ బెదిరింపులకు భయపడాల్సిన అవసరమే లేదు. మనకేం కొత్త కాదు జైలుకు వెళ్ళడం, అరెస్టులు చేయడం ఇవేమీ మనకి కొత్త కాదు అన్నట్లుగా కూడా బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి కేటీఆర్ హస్తం ఉంది కాబట్టి కేటీఆర్ తప్పుని కప్పిపుచ్చుకునే విధానంలోనే ఆ యొక్క టాపిక్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే మళ్ళీ ఇదొక కుట్రకు తెరలేపారు కేటీఆర్ అనేది మాత్రం మనకి క్లియర్గా బండి సంజయ్ చెప్తూ ఉన్నట్లుగా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో ఇంకా చూస్తే అధిష్టానం అండగా ఉంది కాబట్టి కేసీఆర్ కుట్రలకు భయపడొద్దు ఎవరు కూడా. అలాగే ఇంకా పార్టీ కార్యకర్తలందరికీ కూడా సంజయ్ ఒక లేఖను కూడా రాసినట్లుగా వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తంగా అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మాత్రం 13th పేజీలో చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ అరెస్టులు కొత్త కాదు, మనం ఎవరికి భయపడొద్దు, మనమంతా కూడా చిత్తశుద్ధితో ముందుకు వెళ్దాం అన్నట్లుగా మాత్రం చెప్తూ ఉన్నారు బండి సంజయ్. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే మీడియాలో మాట్లాడుతున్నటువంటి సంజయ్ భార్య అపర్ణ అంటూ మనకి ఇక్కడ జరిగే రాష్ట్ర ప్రభుత్వానికి మానవ సంబంధాల విలువలు అసలు తెలియదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. 30 లక్షల మంది యువత జీవితాల కోసం ఆయన కష్టపడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇంతమంది విద్యార్థుల జీవితాల కోసం మరి బండి సంజయ్ కష్టపడుతూ ఉన్నారు అంటూ కూడా బండి సంజయ్ భార్య అపర్ణ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తాను మీడియా ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా కక్షతోనే సంజయ్పై కేసు నమోదు చేశారు అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. ఇక పిచ్చోడి చేతిలో రాయిలా అంటూ కేసీఆర్ చేతిలో అధికారం అంటూ పిచ్చోడి చేతిలో రాయిలా అంటూ కేసీఆర్ చేతిలో అధికారం ఉంది అంటూ డీకే అరుణ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు పిచ్చోడి చేతిలో పార్టీ పెట్టారు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆపోజిట్గా మళ్ళీ డీకే అరుణ కూడా మాట్లాడు కేసీఆర్ పిచ్చోడి చేతిలో పార్టీ పెట్టారు, పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది ఇప్పుడు కేసీఆర్ చేతిలో పార్టీని పెట్టడం అన్నట్లుగా డీకే అరుణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మరొక వార్త చూసి ఇక రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న కేసీఆర్ అంటూ కూడా ఒక వార్త అయితే ఇక్కడ సంచలనంగా ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చుగ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తెలంగాణ ఖజానా పేరిట యానిమేషన్ వీడియో విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో మనం చూడొచ్చు. సో ఇంకా లీకేజీ దొంగల్ని జైల్లో పెట్టడంతో ప్రశాంతంగా పరీక్షలు రాయొచ్చు అన్నట్లుగా మరొక వార్త అయితే ఇచ్చారు. ఇక కేసీఆర్ నేతృత్వంలో అనూహ్య అభివృద్ధి అంటూ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పేపర్ లీకేజీల దొంగలందరినీ జైల్లో పెట్టినట్లయితే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అందరూ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటారు, పోటీ పరీక్షలకు ముందుకు వెళ్తూ ఉంటారు అంటూ కూడా మంత్రి హరీష్ రావు ఆత్మీయ సమ్మేళనం సభలో ఉద్దేశించి మాట్లాడినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో గురుకుల కొలువుకు వేళాయ అనేది ఒకటి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. అంటే 9231 పోస్టుల భర్తీకి నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది అనేది కూడా మనకు ఒకటి ఇచ్చారు. ఇక బీసీ గురుకులాల్లో 5129, అలాగే ఎస్సీ గురుకులాల్లో 1671, అలాగే ఇంకా ఎస్టీ గురుకులాల్లో చూసినట్లయితే 1031, మైనారిటీలో చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా డీటెయిల్స్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆగస్టు సెప్టెంబర్లో మాత్రం అంటే విభాగాల వారీగా మే 27 వరకు దరఖాస్తులు ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఆ తర్వాత చూసుకుంటే ఆగస్టు సెప్టెంబర్లో పరీక్షల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తారు అధికారులు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా పకడ్బందీగా నిర్వహణ నిఘాకు
ప్రత్యేక స్టాఫ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా ఇచ్చారు. అలాగే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరో 1433 పోస్టుల భర్తీ కూడా త్వరలోని నోటిఫికేషన్ కూడా జారీ చేస్తాము అంటూ కూడా మనకి క్లియర్గా, అంటే గురుకులాలకు సంబంధించి ఆయా జాబ్స్కి సంబంధించి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సిఆర్పిఎఫ్లో చూసుకున్నట్లయితే 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులు కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వాటిల్లో మహిళలకు 4667 కొలువులు ఉంటాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ అన్నిటికి సంబంధించిన పూర్తి మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా 14th పేజ్లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే గురుకులాలకు సంబంధించి, ఇటు సిఆర్పిఎఫ్కి సంబంధించి, కానిస్టేబుల్ కొలువులకు సంబంధించి మాత్రం మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. అలాగే ఇక 17,000 పోస్టులకు అనుమతులు ఎప్పుడు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోస్టులు 80,039. అయితే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినవి 63,000. మిగతా వాటికి ఆ శాఖ అనుమతిస్తేనే నోటిఫికేషన్లకు ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గానే ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని డీటెయిల్స్ కూడా 14th పేజ్లో అయితే మనం చూడొచ్చు, జాబ్స్కి అన్నిటికీ సంబంధించి అనేది మనకి అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే మళ్ళీ గెలిచేది మనమే అంటూ ప్రధాని మోదీ కూడా చెప్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీదే విజయం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు ప్రధాని మోదీ. కానీ ఏమాత్రం కూడా అలసత్వం వద్దు అంటూ పార్టీ కార్యకర్తలకి, అలాగే పార్టీ శ్రేణులకి, నాయకులకి అందరికీ కూడా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తూ ఒక సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అలసత్వం వహించవద్దు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో విజయం మనదే. ఖచ్చితంగా విజయం మనల్ని వరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా అలసత్వంగా మాత్రం ఉండకండి, నెగ్లెక్ట్ చేయకండి అంటూ ప్రజలందరి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ ప్రజల మధ్యలోనే మమేకమై ఉండండి. వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి అన్నట్లుగా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే పార్టీ శ్రేణులను హెచ్చరించారు ప్రధాని మోదీ అనేది కూడా ఒక వార్త మనకి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి దేశమే సర్వస్వం అంటూ కూడా ఇచ్చారు. దేశం అంతా కూడా మన అండగా ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి దేశమే సర్వస్వంగా ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే హనుమంతుడి స్ఫూర్తితో పనిచేస్తున్నాం, మనమంతా భయపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చెప్తున్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తూ ఉన్నాం ఇప్పటికీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అవినీతి, బంధుప్రీతి నుంచి దేశానికి విముక్తి కల్పిస్తాము అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతిపక్షాలది రాచరికపు ఆలోచన, ధోరణి, విధానం అంటూ కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా ఈ విధమైనటువంటి రాచరికపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అధికార పార్టీపై అనేక కుట్రలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే అంటూ కూడా అదంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు, ప్రజలకు తెలుసు అన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే మరొకటి చూస్తే దేశ అభివృద్ధిని తక్కువ చేసి చూపుతున్నాయి అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రధాని వ్యాఖ్యలు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో క్లియర్గానే మనకి మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా పేపర్ 2లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం వరిస్తుంది. బీజేపీకి మనమంతా కూడా హనుమంతుని సాక్షిగా పనిచేస్తూ ఉన్నాము. పార్టీ శ్రేణులు ఎవరు కూడా భయపడద్దు, అలసత్వం వహించొద్దు, అందరం కూడా మరి ముందుకు వెళదాం. బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఆదేశం మొత్తం దేశం అంతా కూడా సర్వస్వంగా ఉంది అన్నట్లుగా ప్రధాని మోడీ అయితే ఒక సందేశాన్ని అందరికీ కూడా ఆవిర్భావ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇవి. ఇంకా సో అలాగే మనం మరొక వార్త చూసుకున్నట్లయితే ఇంకా ప్రధాని రాకకు నిరసనగా బొగ్గు గనుల్లో ఆందోళనలు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండంలో ధర్నాలు చేపడుతున్నారు అనేటట్లుగా ఇక పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గనుల వేలం ప్రక్రియను వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే కేంద్ర సర్కార్పై అలాగే జంగ్ సైరన్ మోగిస్తామంటూ కూడా కేటీఆర్ చైనా చొచ్చుకొస్తుంది అంటూ ప్రచారంలో ప్రధాని అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా బొగ్గు గనులకు సంబంధించి ఆందోళన అయితే చేపడతాం, రాష్ట్ర రోకలు చేపడతాం, ఖచ్చితంగా ప్రధాని రాకకు ఇవి నిరసనగా ఉంటాయి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 12th పేజ్లో మనం చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే మనం సాక్షి దినపత్రిక చూసుకుందాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే ఇంకా గురుకుల కొలువులు అనేది మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఆ తర్వాత సంజయ్కు బెయిల్ అనేది ఒక మెయిన్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో ఇక అక్రమార్జనపై పోరు ఉంటుంది అంటూ ప్రధాని మోడీ చెప్తూ ఉన్నట్టుగా ఆయన కూడా మనకి ఒక ప్రధాన వార్తగానే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే కారుణ్ పిల్లకి 15 కోట్లు ఇచ్చా అంటూ కేజ్రీవాల్కు సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్గా మనం చూడొచ్చు. ఇక మోదీ సభలో కేసీఆర్కు 7 నిమిషాలు అవకాశం ఉంటుంది
అనేటట్లుగా ఇచ్చారు. ఇంకా 2 గంటల్లోనే ముగియనున్న ప్రధాని అనేది కూడా 2 గంటల్లో ఆయన ప్రధాని టాపిక్ అంతా కూడా ముగించేస్తారు అనేది కూడా పార్టీ కార్యకర్తలను, శ్రేణులను, పార్టీ అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు ఆ సభలో ఆ రోజు. కానీ ఆయన 2 అవర్స్లోనే అదంతా కూడా కంప్లీట్ చేసేస్తారు అనేది తెలుస్తుంది. 7 మినిట్స్ మాత్రం సీఎం కేసీఆర్కి ఆ సభలో అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇచ్చారు. సో మనం చూసినట్లయితే ఇక గురుకులాల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇచ్చారు. ఇక్కడ కూడా 9231 పోస్టులు ఉంటాయని, వివిధ కేటగిరీలో పోస్టుల భర్తీకి 9న నోటిఫికేషన్ జారీ చేసిన TREIRB అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 17 నుండి దరఖాస్తులు మొదలు పెడతారు అనేది కూడా ఇచ్చారు మనకి క్లియర్గా. ఇక పరీక్షల తేదీలు మాత్రం ఇతర అంశాలపై ఆధారపడి కౌన్సిల్ రోజుల్లో స్పష్టత ఇస్తారు అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక GSPSC మాదిరిగా మాత్రం గురుకులాల బోర్డు వెబ్సైట్లలో 1 టైం రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే OTR ప్రక్రియ పూర్తి చేసాకే దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకొక వార్త చూస్తే మరో 2000కు పైగా ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ పడుతుంది అనేది కూడా మనకి సాక్షిలో ఇచ్చారు. ఇంకా సాంకేతిక పోస్టులు కావడంతో సర్వీస్ నిబంధనలు తర్వాత ఆధార్ తర్వాతే భర్తీ చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే పోస్టులు వాటి కేటగిరీకి సంబంధించి అంతా కూడా డీటెయిల్గానే మనకి ఇచ్చారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం మాత్రం మనం మిగతావి సెకండ్ పేజ్లో చూడొచ్చు. మెయిన్ అంటే గురుకులాల్లో కొలువులు స్టార్ట్ అవుతాయి. వాటికి 15 నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. మే ఎండింగ్ వరకు కూడా ఇది జరగవచ్చు దరఖాస్తులు. ఆ తర్వాత ఎంట్రన్స్ ఏంటి అనేది అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ ఆదేశాలు జారీ చేస్తారు అన్నట్లుగా మనకి క్లియరెన్స్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక బండి సంజయ్కు బెయిల్ అనేది మనకి ఆల్మోస్ట్ ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా షరతులతో మంజూరు చేసిన హన్మకొండ కోర్టు అనేది మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు అనేది కూడా ఇచ్చారు. ఇక మధ్యలో విచారణ వాయిదాలతో ఆటంకం ఏర్పడింది, అక్కడ కొంత ఉత్కంఠత కూడా నెలకొంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాత్రి 10 గంటలకు వెలువడిన తీర్పు అంటే అన్ని విచారణలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అన్ని షరతులతో అతి కష్టంగా ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది రాత్రి 10 గంటల తర్వాతనే అంటూ ఇప్పటికే పార్టీ కార్యకర్తలందరూ కూడా బీజేపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నేడైతే బండి సంజయ్ మరి రిలీవ్ అవుతారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. బెయిల్ వచ్చింది కాబట్టి. ఇంకా నేటి ఉదయం నుంచి కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ అలాగే పోలీసుల కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా వేసినట్లుగా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఇంకా బండి సంజయ్ విడుదల అవుతున్నారు కాబట్టి, రిలీజ్ అవుతున్నారు కాబట్టి బెయిల్పై ఇంకా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా శ్రేణులు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాట మాడుతుంది. ఈటెలకు కూడా నోటీసులు ఇచ్చారు, కానీ తాను నోటీసులు ఇచ్చిన ప్రకారం అయితే హాజరు కాలేను అని చెప్పడం కూడా జరిగింది. గతంలో ఇంటర్, ఇప్పుడు 10th విద్యార్థుల వంతు. జైలు నుంచి కార్యకర్తలకు బండి బహిరంగ లేఖ రాశారు. ప్రధాని సభను విజయవంతం చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఇవి ప్రధాని సభకు ఆటంకం కలిగించే విధంగానే ఇవి కుట్రలతో చేస్తున్న కక్షపూరితమైన వాదనలు కాబట్టి, కక్షపూరితమైన చర్యలు కాబట్టి ఖచ్చితంగా మనం వాటన్నింటికి వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ ప్రధాని సభను మాత్రం విజయవంతం చేసే విధంగా ఉండాలి అంటూ కార్యకర్తలందరికీ కూడా ఆయన ఒక లేఖ రాశారు బండి సంజయ్ అనేది కూడా మనకి సాక్షిలో క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే మోదీ సభలో కేసీఆర్కు 7 నిమిషాలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే 2 గంటల్లోనే ముగియనున్న ప్రధాని సభ. రాష్ట్ర పర్యటన ఉదయం 10:30 ఉంటుంది. ఇక నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు, అనంతరం 12:15 పెరేడ్ గ్రౌండ్ సభకు ప్రధాని చేరుకుంటారు అనేది ఇచ్చారు. ఇక ప్రోటోకాల్ మేరకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం పంపించారు. అలాగే షెడ్యూల్లో చేర్చుంటుంది. కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతానికైతే ఆయనకి కూడా ఆహ్వానం అయితే ఉంది, కానీ అసలు వస్తారా రాడే అనేది ఒక ఉత్కంఠత. తర్వాత ఒకవేళ వచ్చినా కూడా ఆయనకు ఒక 7 minutes మాత్రం మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు అనేది మనకు ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే అరుణ్ పిళ్ళైకి 15 కోట్లు ఇచ్చా అంటూ కేజ్రీవాల్కు సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు అనేది మనకి ఇక్కడ ఒక వార్త సంచలనంగా ఇచ్చారు. హైదరాబాద్లోని ఇంకా బీఆర్ఎస్ ఆఫీస్లో డబ్బులు ఇచ్చాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్సీ స్పీకర్ ఉన్న కారులో నోట్ల పెట్టెలు పెట్టాను అంటూ కూడా ఇచ్చారు. మీ ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా ఇచ్చాను అంటే వివరాలు కూడా చాట్ రూమ్లో ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన మిగతా అన్ని కూడా 11th పేజ్లో డీటెయిల్గా చూడొచ్చు అనేది మనకి సాక్షిలో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడులో అయితే మనకి ఇంకా
ఫస్ట్ ప్రధాన హెడ్లైన్స్ అంటే ప్రతి దానిలో కూడా మనకి కొలువులకు సంబంధించి ఇచ్చారు. ఆ తర్వాత బండి సంజయ్కి సంబంధించి బెయిల్కి సంబంధించి ఇచ్చారు. ఇక 8న సింగరేణిలో మహాధర్నా ఉంటుంది అంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. పార్లమెంటు నిరవధిక వాయిదా అంటూ కూడా కాంగ్రెస్ ఉభయ సభల్లో ఇంకా భారత్ సహా అందరు కూడా మరి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక భాజపా అణచివేతకే సంజయ్ని అరెస్ట్ చేశారంటూ కిషన్ రెడ్డి కూడా స్పందించారు అనేది మనకి ఈనాడులో ఇచ్చారు. సో ఇక 2024లోనూ విజయం మనదే అంటూ ప్రధాని మోదీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక ప్రధాన హెడ్లైన్గానే ఇచ్చారు. సో ఇంకా ఏకే యాంటోనీ తనయుడు అంటూ భాజపాలోకి కాంగ్రెస్ సీనియర్ నేత అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే కొలువుల బునాంజా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే గురుకులాలకు సంబంధించి ఇంకా సంక్షేమ గురుకులాల్లో 9,231 బోధనా పోస్టులు భర్తీ చేశారు అనేది ప్రభుత్వం సంబంధించి ఇచ్చారు. ఒకేసారి 9 ప్రకటనలు విడుదల చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పోస్టుల భర్తీ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా క్లియర్గానే మనకి ఒక చార్ట్ రూపంలో ఇచ్చారు. సో దానిని మనం గమనించవచ్చు. అలాగే అభ్యర్థులకు 1 టైం రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా అలాగే నెల 12 నుంచి నమోదు చేసుకోవచ్చు అనేది కూడా అభ్యర్థులకు సంబంధించి ఇచ్చారు. ఇక పోస్టుల వారీగా చూసుకున్నట్లయితే 17 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. అలాగే ప్రతి ప్రకటన నెల రోజుల తర్వాతనే దరఖాస్తు గడువు ఉంటుంది అనేది కూడా ప్రతి ప్రకటనపై కూడా మనకి కొన్ని విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఇక జోన్ల వారీగా కూడా వివరాలు ఉంటాయి, తెలిసేది అప్పుడే ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు ఉద్యోగాలకు సంబంధించి, కొలువులకు సంబంధించి. ఇక బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే బండి సంజయ్కు బెయిల్ మంజూరు అంటూ ఇచ్చారు. 8 గంటల పాటు వాదోపవాదనల అనంతరం రాత్రి 10 గంటలకు షరతులతో కూడిన మంజూరు చేశారు అనేది కూడా 20,000 పూచీకత్తుతో పాటు మరి దేశం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒక షరతుతోటి ఇంకా ఎవరిని కూడా బలవంతపు చర్యలకు పాల్పడకూడదు, సాక్ష్యాధారాలకు సంబంధించిన వ్యక్తులతో కూడా ఎటువంటి వాగ్వాదాలకు దిగకూడదు, ఇలా అనేక రకాలైనటువంటి షరతులతోటి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం రాత్రి 10 గంటల తర్వాతనే ఇది కూడా జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా ఈనాడులో కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూస్తే సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దు అని కూడా కోర్టు కూడా చెప్పినట్లుగా ఇచ్చారు. అలాగే దేశం దాటొద్దు అంటూ కూడా ఆదేశాలు చేశారు. జైలు నుంచి నేడు విడుదలవుతారు అనేది కూడా ఇచ్చారు. ఇక బండి అలాగే భాజపా పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని నోటీసులు జారీ చేసింది అనేది కూడా క్లియర్గానే ఇచ్చేశారు. సో ఇక కిషన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే భాజపా అణచివేతకే సంజయ్ను అరెస్ట్ చేశారు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక బారాస పాలనకు భాజపాతోనే ముగింపు ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే పార్టీ స్థాపన దినోత్సవంలో కిషన్ రెడ్డి మాట్లాడిన కొన్ని విషయాలు ఇవి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే 8న సింగరేణిలో మహాధర్నా అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. దేనికి సంబంధించి అని మనం చూసినట్లయితే మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలో ఈ యొక్క మహాధర్నాలు నిర్వహిస్తామంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే మంత్రి కేటీఆర్ ఈ విషయాలన్నింటినీ వెల్లడించి సింగరేణి ప్రైవేటీకరణ కేంద్రం కుట్ర పన్నుతోందని చెప్పేసి, ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం కుట్ర ఒక పన్నుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కుట్ర పన్నుతోంది అంటూ కూడా ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. ఇక రాష్ట్రానికి వస్తున్న ప్రధాని దీనిపై ఏం సమాధానం చెబుతారో చూడాలి, ఖచ్చితంగా దీనిపై పోరాటం చేస్తాము అంటూ కూడా ఆయన ఒక ప్రశ్న అయితే వేస్తున్నారు ప్రధానికి. ప్రైవేటీకరణ చేయదు సింగరేణిని అనేది ఆయన యొక్క వాదనగా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. అలాగే 2024లోను కూడా విజయం మనదే అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికలపై భాజపా శ్రేణులతో ప్రధాని మోదీ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం పేపర్ 13లో చూసుకోవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 8న ప్రధాని మోదీ రాక ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి ఆయా అక్కడ ఉద్దేశించి పెరేడ్ గ్రౌండ్లో ఏది మాట్లాడతారు ఏంటి అనే దానికి సంబంధించి, అలాగే సికింద్రాబాద్లో మరి వందే భారత్ రైలు కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు అనే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ప్రధానికి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా భాజపాలోకి కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే యాంటోనీ తనయుడు అనేది మనకు ఒకటైతే సంచలన వార్త ఇచ్చారు. ఆందోళనలేమీ లేదన్న కాంగ్రెస్, అలాగే అనిల్ నిర్ణయం తీవ్రంగా ఉంది అంటూ బాధించిందన్న యాంటోనీ. అనిల్ యొక్క నిర్ణయం తీవ్రంగా బాధించింది అంటూ కూడా ఆయన ఒక వార్త తెచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 13th పేజీలో మనం చూసుకోవచ్చు.
సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో ఇంకా ఘనంగా హనుమాన్ శోభాయాత్ర అనేది అయితే మనకు వెలుగు దినపత్రికలో ఇచ్చారు. అంటే హైదరాబాద్ హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా అనే దానికి సంబంధించి ఇంకా గురువారం అంతా కూడా యాత్రకు సంబంధించి సికింద్రాబాద్ అలాగే అంతటా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతటా కూడా ఇది ఎంతో హనుమాన్ చాలీసా చూస్తూ అందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు అనే దానికి సంబంధించి మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త చూసినట్లయితే రేపు మోడీ రాక అనేది మాత్రం మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా ఇచ్చారు. హైదరాబాద్లో 2 గంటలు ప్రధాని టూర్ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభించబోతున్నారు అనేది కూడా ఇచ్చారు. సభలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్కు కూడా ఆహ్వానం ఇచ్చారు. ఒక 7 minutes వరకు కూడా ఆయన మాట్లాడొచ్చు అంటూ కూడా ప్రోటోకాల్ నిమిత్తం ఆయనకి కూడా ఖచ్చితంగా ఒక ఆహ్వానం అయితే పంపించినట్లుగా తెలుస్తుంది. ఆయన వస్తారా రారా అనేది అయితే ఒక ఉత్కంఠతో అనేది మాత్రం మనకి ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే అవినీతిని అంతం చేస్తామంటూ కూడా బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోడీ చెప్తూ ఉన్నారు. ఇంకా అవినీతి అనే దానికి ఎక్కడ కూడా తావు లేకుండా దానిని అంతం చేయడమే బీజేపీ లక్ష్యం అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇక సంజయ్కి బెయిల్ 7.5 గంటల పాటు విచారణ అనంతరం మంజూరు చేసిన హన్మకొండ కోర్టు అంటూ కూడా మనకి వెలుగు దినపత్రికలో ప్రధానంగానే ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అలాగే చూస్తే ఇక పోలీస్ కస్టడీ పిటిషన్పై విచారణ నెల 10కి వాయిదా వేశారు అనేది కూడా ఒకటైతే మనకి క్లియర్గా ఇచ్చారు. రాత్రి 11 గంటల వరకు కొనసాగిన ఉత్కంఠ ప్రశ్నల వర్షం అంటూ కూడా ఆయన విచారణ కొనసాగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఇక నేడు కరీంనగర్ జైలు నుంచి విడుదల అవుతారు బండి సంజయ్ అనేది ఇచ్చారు. పోలీస్ 41 సిఆర్పిసి రూల్స్ పాటించలేదు పోలీసులు అంటూ ఇచ్చారు. ఇక సిపి రంగనాథ్ మాటలు పొంతన లేకుండా ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కోర్టులో సంజయ్ తరపు అడ్వకేట్ల వాదన అయితే ఇది వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సిపి రంగనాథ్ విషయంలోకి వస్తే ఆయన మాటలకు ఎటు కూడా పొంతన లేకుండా ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కోర్టులో సంజయ్ తరపు అడ్వకేట్లంతా కూడా కొన్ని వాదనలు కూడా వినిపించినట్లుగా మనకి తెలుస్తుంది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసుల తరపున అడ్వకేట్ల వాదన కూడా చేశారు అనేది ఇన్ని వాదనల మధ్య ఆయన మొత్తానికైతే ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే మహబూబాబాద్ స్కూల్లో 15 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నమోదైంది అంటూ ఇచ్చారు. ఇంకా కరోనా వస్తున్న ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది అనేది కూడా ఇచ్చారు. ఇక స్టూడెంట్స్ అందరినీ కరోనా సోకింది అనేది కూడా మరి కరోనా లక్షణాలున్న మరో 15 మందిని స్కూల్ నుంచి ఐసోలేషన్లోకి తరలించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. సో కరోనా కూడా మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి మళ్ళీ కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే అనేది అయితే మనకి ఒక వార్త ఇక్కడ వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం పేపర్ 8లో చూడొచ్చు. అలాగే ఇక మొత్తానికి పేపర్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చాక ఫార్వర్డ్ చేసే లీక్ ఎట్లా అవుతుంది అంటూ హైకోర్టు రాష్ట్రానికి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. లీకేజీలో సంజయ్ ప్రమేయం ఎక్కడుంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక పేపర్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత అది ఎట్లా లీక్ అవుతుంది అంటూ ఫార్వర్డ్ చేస్తే లీక్ ఎట్లా అంటారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికి ఆన్సర్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటూ హైకోర్టు ఒక క్వశ్చన్ అయితే చేసింది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ప్రధాని వచ్చే రోజు బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై మహాధర్నా చేపట్టనున్నారు కేటీఆర్. కార్యకర్తలందరికీ ఇప్పటికే పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేతలను కూడా కేటీఆర్ పిలిచినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించినటువంటి విషయాలన్నింటితో పాటు ఈ విషయాన్ని కూడా మరి సమాధానం చెప్పాలి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా 10th కేసులో స్పీడు టీఎస్పీఎస్సీ కేసులో ఏమైంది? 10th కేసులో ఉన్నటువంటి స్పీడ్ టీఎస్పీఎస్సీ పేపర్స్లో ఎందుకు లేదు? ఆ స్పీడ్ని ఎందుకు పెంచలేకపోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే 2 కేసుల్లో ఎంక్వైరీ ఒకేలా ఉండాలి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బండి సంజయ్పై పీడీ యాక్ట్ పెట్టాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఆయనను అరెస్ట్ చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నట్లు ఒక ప్రకటన చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇలా వెలుగు ప్రతి దినపత్రికలో కూడా మనకి ఏం లేదు, బండి సంజయ్ బెయిల్పై రిలీజ్ అవుతున్నారు. అలాగే హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఇంకా మోడీ రాకకు సంబంధించి అలాగే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్స్ గురించి అలాగే ఇంకా 10th పేపర్ లెక్కీస్ గురించి అలా అన్ని కూడా సేమ్ న్యూస్ అన్ని కూడా అన్ని దినపత్రికలు ఒకేలా ఉన్నాయి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.